మన జీవితంలో కొన్ని రోజులు ఉంటాయి. ఎంత చదివినా అర్థం కాదు, ఎంత ప్రయత్నించినా స్పష్టత రాదు. మనస్సులో ఒక ప్రశ్న తిరుగుతుంది, నాకు నిజంగా సామర్థ్యం ఉందా లేదా అని. అలాంటి సమయంలో చాలామందికి తెలియని ఒక దేవుడు ఉన్నారు. ఆయనే మన హయగ్రీవ స్వామి. హయగ్రీవుడు విజయం వరాలు ఇచ్చే దేవుడు కాదు, జ్ఞానం నింపే దేవుడు. పురాణాలలో చెబుతారు, వేదాలే పోయినప్పుడు వాటిని తిరిగి తెచ్చిన వారే మన హయగ్రీవుడని. మన జీవితంలో ఆలోచనలు స్పష్టత పోయినప్పుడు మనసును తిరిగి సరైన దారిలో పెట్టే జ్ఞానం హయగ్రీవుడు. అందుకే హయగ్రీవుడి ముందు ఎవ్వరూ డబ్బు పదవి కోరరు. కేవలం ఒక్క కోరిక ఉంటుంది, నా మనసు స్పష్టంగా ఉండాలి అని. ఎందుకంటే స్పష్టత వచ్చిన రోజే భయం తగ్గుతుంది, అయోమయం పోతుంది, తప్పుడు నిర్ణయాలు ఆగిపోతాయి. హయగ్రీవ స్వామి చేసే నిజమైన అద్భుతం ఇదే. పరీక్ష పాస్ చేయించడం కాదు, మనసు పాస్ అయ్యేలా చేయడం. చదువులో అయినా, ఉద్యోగంలో అయినా, జీవిత నిర్ణయాలలో అయినా నేను సరైన దారిలో ఉన్నానా అని సందేహం వచ్చినప్పుడు హయగ్రీవుని స్మరించాలి. ఎందుకంటే జ్ఞానం వచ్చిన రోజు జీవితం కూడా సరైన దిశలో నడవడం మొదలు పెడుతుంది. ఇప్పుడు ఒక్కసారి స్వామిని స్మరించండి. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. ఈ మాటలు మీకు వినిపించాయంటే అది యాదృచ్ఛికం కాదు, హయగ్రీవ స్వామి కృప మీ దాకా వచ్చిన సంకేతం. ఆయన ఆశీర్వాదం కోసం ఓం హయగ్రీవాయ నమః అని కామెంట్ రాయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం హయగ్రీవాయ నమః.